కేసీఆర్ కు కవిత లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కేసీఆర్ కుటుంబంలో వర్గపోరు ఎప్పటి నుంచో మొదలైందన్న ఆయన కాళేశ్వరం అక్రమాల విచారణ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు తెరపైకి లేఖ తెచ్చిందన్నారు. కేసీఆర్ పక్కన పనిచేసే సంతోష్ రావు వ్యూహంలో భాగమే ఈ లెటర్ అని, తండ్రి కూతుళ్ల మధ్య లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాగరాజు. మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. బీఆర్ఎస్ రాజకీయాల్లో కవిత లేఖ ఒక ప్రకంపన సృష్టిస్తోంది. ఇక కవిత లేఖ ఎందుకు రాసింది, అసలు ఆ లేఖను ఎవరు లీక్ చేశారు, అసలు కుట్రదారులు ఎవరు, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు. సార్ నమస్తే. ఏంది అసలు కవిత తండ్రికే లేఖ రాయడం, అందులో చాలా అంశాలు పేర్కొంది, ఎట్లా చూస్తారు అసలు మీ పార్టీ తరఫున? చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులతో బిడ్డ మాట్లాడలేని పరిస్థితి ఉందా ఈరోజు? ఇంత స్పీడ్ యుగంలో ఇంకా ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఈ యుగంలో తండ్రికి లేఖ రాయడం ఏంది? ఇదంతా ఒక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఒక చిత్రగుప్తుడు ఉంటాడు వాళ్ళ టీంలో, అతను కనబడాడు ఎవరికి, తెర వెనుక ఉంటాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉండి కదా, వాళ్ళ మామ అవుతాడు, మరేమో అన్న అవుతాడు, అతని పేరు సంతోష్ రావు. ఇదంతా ఎప్పుడైతే నోటీసులు వచ్చినాయో, కాళేశ్వరం పైన నోటీసులు వచ్చినాయో, ప్రజలను తప్పుదోవి పట్టించి కేసీఆర్ చాలా అమాయకుడు, లేక కేటీఆర్ అమాయకుడు, లేక హరీష్ రావు అమాయకుడు, తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మండి, ఇదంతా కాళేశ్వరంలో ఎవరితోనో మాట్లాడించింది మా గౌరవ సీఎం గారు మామగారు కూడా మాట్లాడండి. కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో మాట్లాడేటప్పుడు రండి చూపెడతాం ఎట్లా అందులో అవినీతి జరిగిందో. ప్రతి ఒక్కటి విజిలెన్స్ అనేది ఉట్టిగా రాలేదండి. అందులో అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు, తర్వాత ఆ టీంలో మంచి రిటైర్డ్ జడ్జి ఉన్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో చూపెడతారు, 100% చూపెడతారు. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక లేఖను తెరపైకి తెచ్చిండ్రు. లేఖ తెరపైన తెచ్చి ఏంటంటే మళ్ళీ పబ్లిక్ నుండి సింపతి పొందాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటారు. అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నమ్ముతారు, ఒక పర్సన్ నమ్మితే ప్రాణాలు ఇస్తారు. అలాంటి తెలంగాణ గడ్డ ఇది, పోరుగడ్డ, మీ అందరికీ తెలుసు. సో ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టి వచ్చింది కాబట్టి అలాంటి వ్యక్తి పైన నోటీసులు ఇస్తారా, నోటీసులు జారీ చేస్తారా అని ఇదంతా ఒక క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవి పట్టించాలని ఉద్దేశంతో ఈ లేఖ ఒక అస్త్రం తెచ్చి, ఒక బ్రహ్మాస్త్రం అంటామా లేకుంటే పాశుపదాస్త్రం లాంటిది ఒకటి లేఖపూర్వకంగా పంపించిండ్రు. ఇదంతా ఒక డ్రామా జరుగుతుంది ఆ ఫ్యామిలీలో, విత్ ఇన్ ద ఫ్యామిలీలో. మొన్న కూడా నేను చెప్పిన స్టార్ట్ అయినాయి వర్గ పోరాటం స్టార్ట్ అయింది. వర్గ పోరాటంలో ఇది ఒక అంశం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క నోటీసులు వచ్చినాయి కాబట్టి అసలు ఆ అంశాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈ యొక్క డ్రామా. అంటే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి మాట్లాడింది. నిజంగా ఈమె కూడా లిక్కర్ కేసులో ఉన్నది. సో నిజంగా ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, కేసీఆర్ దేవుడేనా? అసలు ఆ వ్యాఖ్యను ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఏంటంటే మరి దయ్యాలుంటే పేర్లు బయట పెట్టాలి కదా, దయ్యాలు ఎవరున్నాయి ఆ పేర్లన్నీ బయట పెడితే బాగుంటుంది. అందరు ప్రజలు కూడా చూస్తారు ఎవరు ఆ దయ్యాలు కేసీఆర్ చుట్టూ ఉన్నది అనేది. కేసీఆర్ మరి బోలాశంకరుడు అన్నది, అందరికి వరాలు ఇస్తుంది అన్నది. మీకు కూడా వరం ఇచ్చింది కదా, అన్ని వరాలు ఇచ్చిండ్రు. మరి మీ అన్నకు కూడా వరం ఇచ్చాడు. ఉద్యమ పోరాటంలో లేకుండా మీ అన్నని తెచ్చి మినిస్టర్ చేసి ఇప్పుడు పార్టీ పీసీసీ అని. సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ప్రజలు. మరి దయ్యాలుంటే తీసుకురండి, పేర్లు పెడితే ప్రజలు కూడా హర్షిస్తారు, కవితను మెచ్చుకుంటారు అందరూ కూడా. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా సిద్ధంగా ఉంది, ప్రభుత్వం చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో లేఖ రావడము, ఆ ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని చెప్పి ఒక చర్చ జరగడము, నిజంగా ఇది వాళ్ళకి అనుకూలిస్తుంది అనుకుంటారా? ప్రజలు అసలు ఏమాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కి వచ్చిందో ఆ పేగబంధం తెగిపోయిందని అందరూ హర్షిస్తున్నారు కదా. తెలంగాణతో సంబంధాలు తెగిపోయినాయి. ఇక్కడున్న డబ్బునంతా దూసుకుపోయి కాళేశ్వరంలో అక్కడిక్కడ దూసుకుపోయి మహారాష్ట్ర జీతాలు ఇచ్చి అక్కడ మహారాష్ట్ర ఆఫీస్ ఓపెన్ చేసి తర్వాత ఎక్కడనో చనిపోయిన వాళ్ళకి పోయి, సరే సైనికులకు ఇచ్చిండ్రు, మనం హర్షిస్తాం. సైనికులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు మనం భారతదేశాన్ని కాపాడే సైనికులకు ఇచ్చిండ్రంటే దానికి ఒక అర్థం ఉంది, మీనింగ్ ఉంది. బట్ ఇక్కడ రైతులు ఎంతోమంది చనిపోయినారు వాళ్ళ ఆయంలో కూడా. ఆ రైతులను ఇక్కడ చూడకుండా అక్కడ పోయి అందరి దగ్గర పోయి, ఈవెన్ ఆయన నువ్వే సీఎం అని నితీష్ అంటే ఆయన లేచి వెళ్ళిపోయాడు, నువ్వే పిఎం అవుతావు నెక్స్ట్ అని. ఇవన్నీ ప్రజలను ఎంతసేపు మభ్యపెట్టి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీటింగ్ పెడితే మొన్న అక్కడ అంతా అవినీతి జరిగింది. అవినీతి పైన నేను మాట్లాడినా, కాలువలు కూడిపేసిండు, అన్నాసాగర్ రైతులందరూ ఫోన్ చేస్తే నేను పోయినా, అన్నాసాగర్ హద్దులు చెరిగిపోతున్నాయంటే నేను పోయి మాట్లాడితే ఎవడో వాళ్ళకి దమ్ము లేక ధైర్యం లేక పిచ్చని పోరానితోనే మాట్లాడించిన నా పైన
పెద్ద వాడిని మేము లెక్కలు తీసుకోలేదు. ఇది ఇప్పుడు ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ లేఖాస్త్రం పెట్టి సింపతి కొడదామనే ఆలోచనలతో ఉన్నారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ప్రజలు, తెలంగాణ ప్రజలు, అది ఓరుగల్లు ప్రజలు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళ చేసిన అక్రమాలపైన వాళ్ళంతా కూడా తప్పనిసరిగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ను నమ్ముకున్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన. చివరిగా జాగృతి పేరుతోని స్వతహాగా పోటీ చేయడానికి కవిత సిద్ధమవుతుందని జాగృతి అనుచరులు చర్చ జరుగుతుంది. నిజంగా వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తే బీఆర్ఎస్తో కాకుండా మీకు నష్టమా లాభమా? మాకే లాభం జరుగుతుంది. 2 పిల్లలు కొట్లాడితే కోతి లాభపడ్డట్టు వాళ్ళు కొట్లాడని వాళ్ళ వర్గ పోరాటం. మొన్ననే చెప్పాను కదా, మొన్న ఇట్లనే సోదరుడు ఒక ప్రెస్ మిత్రుడు అడిగితే ఆల్రెడీ అందులో ముస్లిం స్టార్ట్ అయింది. కాకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మళ్ళా ఉద్యమాలను ముందుకు తెస్తున్నారు. ఉద్యమం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సాధించుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా మనం తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణ అని చెప్పి చిప్ప చేతిలో పెట్టిపోయింది అందరికీ. అంటే పుట్టబోయే పిల్లల మీద కూడా అప్పులు చేసిపోయిండు. వాటిని అన్నింటినీ సవరిస్తున్నాం. వీళ్ళు చేసేటి ఎన్ని కుయుక్తులు చేసినా కూడా ప్రజలు నమ్మరు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఇది వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు స్పందన. ఒక బ్రహ్మాస్త్రం లాగా ఎన్నికలలో ఒక స్టంట్ చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు హర్షించరు, నమ్మే పరిస్థితి లేరు. ఆ కుటుంబం లోపల కూడా వర్గపోరు మొదలైంది. రాబోయే రోజుల లోపల తెలంగాణ ప్రజలు నిజానిజాలు తెలుసుకొని కాంగ్రెస్ వెంటే ఉంటారంటూ ఎమ్మెల్యే నాగరాజు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో